హలో అండి. కట్ వర్క్ శారీస్ ఉంటాయి కదా, అలాంటి శారీస్కి ఫాల్స్ ఎలా కుట్టుకోవాలనేది నేను చూపిస్తున్నాను. ఈ శారీకి మొత్తం కట్ వర్క్ వచ్చిందండి. మొత్తం డిజైన్గా వచ్చింది. లే లీఫ్ డిజైన్ లాగా వచ్చింది కట్ వర్క్ అంతా కూడా. ఇలా వచ్చిన వాటికి మీరు ఎలా కుట్టాలంటే అర్థం కాకుండా ఉంటుంది కదా. ఇంతకుముందు నాకు కూడా ఇలా కట్ వర్క్ వచ్చినా కానీ ఏమన్నా లేస్లు వచ్చినా కానీ ఎలా కుట్టాలి అనేది అస్సలు అర్థం కాకపోయేది. నేను కూడా ఒకసారి యూట్యూబ్లో చూసేదాన్ని ఎలా కుట్టాలి ఏంటనేది. అక్కడ కూడా ఏం అర్థం కాకపోయేది. కొన్ని అయితే కొంచెం డీటెయిల్గా ఉండేవి, కొన్ని అర్థం కాకపోయాయి. తర్వాత శారీ మనం బ్లౌజులకి ఎలా కుడతాం, కట్ వర్క్ హ్యాండ్స్కి వస్తుంది కదా, బ్లౌజులకి ఎలా కుడతాం శారీస్కి కూడా అలానే అని నేను అప్పటి నుంచి ఇంకా శారీస్కి కూడా ఇలానే కుడుతున్నాను. కట్ వర్క్ వచ్చిన లేసులు కానీ ఏమైనా వర్క్ వచ్చినా కానీ దాన్ని బట్టి మనం ఆలోచించుకొని కుట్టుకోవడమే, దీనికి ఎలా కుట్టాలి అనేది. ఇప్పుడు ఈ వర్క్ వచ్చింది కదా, ఆ ఎగుడు దిగుడు ఉండేదంతా కూడా కిందికొని వదిలేసేయాలి. స్ట్రైట్గా మనకి ఎక్కడి వరకు స్ట్రైట్గా ఉందనేది అక్కడి వరకు ఖాయం చేసుకొని కుట్టుకోవాలి. దీనికి అన్ని స్టోన్స్ వచ్చాయండి. స్టోన్స్ రావడం వల్ల నాకు మిషన్ సూదులు కూడా విరుగుతున్నాయి. ముందే చూసుకోవాలి స్టోన్స్ ఎక్కడెక్కడ సూదికి అడ్డం వస్తున్నాయని చూసుకొని తీసేసుకోవాలి. ఒక సూది కూడా ఇరిగింది. నేను దాని తర్వాత అన్ని సూదికి ఎక్కడెక్కడ అడ్డం వస్తున్నాయని కూడా తీసేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చాను. అది చూసుకొని తీసేసుకోవాలి. కొన్ని చీరలకి వర్క్ చీరలు వస్తాయి, వాటికి అసలు ఫాల్స్ వేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి వర్క్ చీరలకు కానీ ఇట్లా స్టోన్స్ వచ్చినాయి కానీ స్టోన్స్ అవన్నీ సూదికి ఎక్కడైతే అడ్డం వస్తున్నాయో చూసుకుంటూ తీసేసుకొని కుట్టు వేసుకోవాలండి. ఎలాంటి కట్ వర్క్ వచ్చినా కానీ మీరు ఇలా కటింగ్స్ కరెక్ట్గా చూసుకోకుండా మీరు ఫాల్ ఎలా స్ట్రైట్గా వేసుకుంటాం, ఈ కటింగ్స్ అన్నీ కిందికి వదిలేసుకొని స్ట్రైట్గా ఫాల్ కుట్టుకోండి. ఇప్పుడు నీట్గా వచ్చింది. మనం కటింగ్స్తో పెట్టుకుంటే ఫాల్స్ ఎలా కుడతాం, కుట్టయితే కాదు కదా. బ్లౌజ్కి కూడా ఇలానే, బ్లౌజ్కి కటింగ్కి వచ్చినా కానీ ఇలా కట్ వర్క్ లాగా బ్లౌజ్కి వచ్చినా కానీ బ్లౌజ్కి కూడా ఇలానే కుట్టేసుకుంటే నీట్గా వచ్చింది. అసలు కట్ వర్క్ వచ్చినా కానీ ఇబ్బందే ఉండదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఎలా కుట్టాలి వాళ్ళ చీరలు వాళ్ళు కానీ కొంచెం అర్థం కాదు కదా, ఇలా కుట్టుకోండి నీట్గా వచ్చింది.